హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైపక్షన్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. అది వింటున్న బీస్ట్ బాబు కళ్ళలోని ఆశ్చర్యంలో ఐరా పాపను నింపేసి నిమిషానికి ఒక షాక్తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పంచవెన్నెల రామచిలుకల పలుకులు అతి మధురంగా వినిపిస్తూ ఉంటే ఎంత హడావుడి పడి ఎంత టెన్షన్‌తో చెప్తుంది అంటూ తనని బొమ్మలా చూస్తున్న బాబు మాడు మీద పొడిచి, దిస్ ఇస్ నాట్ కాల్డ్ ఇన్ఫాక్చుయేషన్ మిస్టర్ మొద్దు. నీతో దెబ్బలాడిన పిచ్చితో ఇప్పటి వరకు నాకే గుర్తులేదు. మిస్టర్ మేధావి కూడా నా పిచ్చిలో ఇరుక్కుపోయి వినడం లేదు అంటూ మనిషిని పట్టుకుని ఊపేస్తూ, డూ ఇట్ ఫాస్ట్ మై డియర్ బీస్ట్ అని అరుస్తూ ఉంటే ఆ అమాంతం నడుము చుట్టుకొని ఒడిలోకి లాక్కున్న అతని స్పీడ్‌కి ఉక్కిరి బిక్కిరైపోతున్న అమ్మల పెదవులు గాఢంగా బంధించాడు. ఈ స్పీడ్‌కి చేతిలో ఫోన్ కింద పడిపోతే అమ్మల నడుము కలుక్కుమంది. అసలే పచ్చివళ్ళు కుదురుకోలేదేమో. నొప్పికి హుస్సులు కొడుతూ బీస్ట్ మెడ మీద తారాడుతున్న జుట్టును వేళ్లతో బిగించి ఒక్క లాగు లాగితే ఆటం బాంబు వచ్చి పడినా ఆగేలా లేని బాబు స్పీడ్‌కి బ్రేకులు వేయలేక ఇక ఊపిరికి ఇబ్బంది పడుతూ గుండెల మీద కొడుతూ ఉంటే అప్పుడు వదిలినా గాని ఊహించని దానికన్నా ఎక్కువ ఇంప్రెస్ చేసిన ఐరా పాప ముఖమంతా ముద్దలతో నింపేసి, మమ్మీ నా నడుము అంటూ అరుస్తున్న పెదవులను మరొకసారి ముందుకు లాగి కసుక్కున చప్పరించి వదిలి, టూ మచ్ స్వీట్ గా ఉన్నావమ్మలు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ కాల్డ్ ఇన్ఫాక్చుయేషన్ అంటూ ఫోన్తో బయటకు పరిగెత్తాడు మిస్టర్ మేధావి. క్షణంలో గెలాక్సీ మొత్తం తిప్పి వదిలిన బాబు స్పీడ్‌కి నడుం పట్టుకొని బెడ్ మీద పడిపోయి, మిస్టర్ మేధావి కన్నా మిస్టర్ బీస్ట్‌నే హాయిగా ఉన్నాడు. ఈ స్పీడ్ నేను తట్టుకోలేను బాబోయ్! నా నడుము అంటూ నొప్పికి వేళ్ళతో నొక్కుకుంటోంది. సారీకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ చెప్పగానే ఫస్ట్ పోలీస్ బాబు కూడా షాక్ అయినా, మిస్టర్ రుద్ర, మీరు ఫీల్ అవ్వను అంటే సిస్టర్‌ని మా ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో పెట్టుకుంటాను. ఇచ్చేయొచ్చుగా అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ అట్రాక్షన్. టూ మచ్‌గా పోతే తోక కట్ చేస్తా అంటూ సింపుల్‌గా వార్నింగ్ ఇచ్చి, ఫోకస్ ఆన్ యువర్ డ్యూటీ. హాఫ్ అన్ అవర్‌లో నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. నాకు వాళ్ళతో పని లేదు. ఎందుకు ఏంటి అని మాత్రం తెలియాలి. క్రెడిట్స్ నేవీ అంటూ టార్గెట్ ఫిక్స్ చేస్తే భావిస్తున్న బంపర్ ఆఫర్‌కి ఓకే మిస్టర్ డిక్టేటర్ అంటూ కాల్ కట్ చేసిన శౌర్య ఇమ్మీడియట్ గా ఐరా ఫోన్ లొకేషన్ పట్టుకునే పనిలో పడ్డాడు. లోపలికి వస్తూనే ఐరా పొజిషన్ చూసి ఫ్రీజర్ నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకుని బెడ్ మీద కూర్చుంటూ నొక్కుకున్న చేతిని తప్పించి క్యూబ్స్ అప్లై చేస్తూ ఉంటే కసురుగా చూసి, బికాస్ ఆఫ్ యూ అంటూ ఐరా పాప చెప్తూ ఉంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఎంత ఎక్సైట్ అవడం. డోంట్ నో వై. నువ్వు ఏం చేసినా అది నాకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఆ ఫీలింగ్ నచ్చుతుంది. మోర్ అండ్ మోర్ కావాలనిపిస్తుంది అంటూ అమూల్ బేబీలా మన బీస్ట్ బాబు హార్ట్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటే కసురు వదిలేసిన ఒక సన్నటి పెయిన్ ఫీలింగ్ తో రుద్ర కాళ్ళ మీదకి చేరి, చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగావా అని అడుగుతూ భుజానికి తల చేరేసింది. నా లైఫ్కి నేనెప్పుడు గిల్టీ ఫీల్ అవ్వలేదు. దానిలో నాకు పెయిన్ లేదు. సాలిడ్గా కన్స్ట్రక్ట్ చేసిన ఒక గ్రేట్ అచీవ్మెంట్ నా లైఫ్. నువ్వొచ్చి దానికి కలర్స్ యాడ్ చేశావు అంటూ అందమైన నెలమిక్క స్మైల్తో చెప్తూ ఉంటే అరుదుగా కనిపించే ఆ స్మైల్కి అరక్షణం పాటు కనుపాపులు అరమోడుపులే అయితే, దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫాక్చుయేషన్ అంటూ ముక్కుకు ముద్దు పెట్టి వెనక నుంచి నైట్ వేర్లోకి చేర్చిన చేతులతో నెమ్మదిగా నడుము మసాజ్ చేస్తూ ఉంటే రెండిటికి గాను విభ్రాంతిగా చూస్తూ, ఎప్పుడైనా ఎవరినైనా చూసినప్పుడైనా మిస్సింగ్ ఫీల్ రాలేదా? ఈవెన్ వేయి తాడుకుంటున్నప్పుడైనా అంటూ అడిగింది ఐరా. లేదు అంటూనే ఐరా పాపని కంఫర్ట్ పొజిషన్లోకి సెట్ చేసుకుని హెయిర్ పక్కకు తీసి నెక్కి పెదాలతో స్మూత్ గా మసాజ్ చేస్తూ ఉంటే, ఇవన్నీ బాగా అలవాటా అంటూ అడిగి బదులుగా మెడ మీద రుద్ర కోర మీసాల చిలిపి ఆటలకి కిలకిల నవ్వుతూ మెలికలు తిరిగి మళ్ళీ బీస్ట్ బాబుని అతుక్కుపోతే, వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకో ఈ 4 రోజులు, లేదా నాకు దగ్గరైన ఈ పిచ్చిలో ఏదైనా చేసేస్తాను అంటూ మెత్తడి వార్నింగ్ ఇచ్చాడు. మూతి బిగిస్తూ ఆన్సర్ అది కాదు అంటున్న పాపతో, సక్సెస్ చేరడానికి కష్టపడొచ్చు గాని ఇష్టపడితేనే ఆ ప్లేస్ని నిలబెట్టుకోగలం. విక్టరీ లేకపోతే జీవితం లేదనే ఫీలింగ్ నాకెప్పుడూ లేదు. బట్ ప్రతిసారి దాన్ని మన గుప్పిట్లో బిగించే ఆ ఫీలింగ్ ఆసమ్. నీతో ఫైట్ చేసినట్టు మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది.
నువ్వు రాకముందు కూడా నా లైఫ్ బావుంది. బట్ నువ్వొచ్చాక ఇంకా బావుంది. బికాజ్ ఇదే నేను. రూలర్, డిక్టేటర్. నేను చేసిన ప్రతీదీ ఇష్టంతోనే చేశాను. నేను ప్రేమించడంతో సహా. అంటూ రుద్ర జెన్యూన్‌గా తన గురించి చెప్తూ ఉంటే విస్మయంగా బాబులోని మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్‌కి సెన్స్ లాస్ అయిన పాపని మళ్ళీ ముద్దులతో ఈ లోకంలోకి తీసుకొచ్చాడు రుద్ర. సగం గెడ్డం కప్పేసిన చెంపలను పట్టుకొని గట్టిగా లాగి వదిలి మా ప్రొఫెసర్ కూడా నీలానే అంటూ విరక్తి విస్మయం నింపేసిన నవ్వుతో చెప్తూ ఉంటే అప్పటి వరకు ఉన్న సరదా నవ్వు మాయమైంది రుద్రలో. ఐరా హెయిర్ మొత్తం వేళ్లతో వెనక్కని చెంపలు బిగించి ముఖంలోకి చూస్తూ మీ ప్రొఫెసర్ నాలా కాదమ్మలు, సర్వం పోగొట్టుకొని సాధించాలన్న కాంక్ష కసితో ఆ పొలాన్ని నమ్మేసి ముందు చెన్నై ఆ తర్వాత లండన్ చేరారు. మిస్టర్ సిద్ధార్థ్ జీవితం మీద పంతంతో పోరాడి గెలిచిన వ్యక్తి. నాకు అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు అని చెబుతూ ఉంటే రుద్ర మాటలకు అడ్డుపడిపోతూ ఏం పోగొట్టుకున్నారు అంటూ ఆతృత కనబరిచిన ఐరా నేను దుర్గితో మాట్లాడుతున్నప్పుడే నువ్వు వచ్చి డిస్టర్బ్ చేశావు. ఎగ్జాక్ట్ గా మా అమ్మలా. నేను ఎండ్ కార్డు వేయకముందే ఆ అమ్మ వచ్చి క్లోజింగ్ కార్డు వేసిస్తుంది. ఎటువంటి విషయాల్లో పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారే అంటూ పెదవి విరిస్తే నీలా అల్లరి చేసే చిలకలకి మదర్స్ అలా ఉంటేనే బాగుంటుంది అంటూ చెవి మిలేస్తే నీకు ఫ్లో ఎక్కువైంది అంది రుద్ర చేతిని తోసేస్తూ. నీతో ఉంటే అడ్డు ఆపు లేకుండా ఉందమ్మలు అంటూ బుగ్గన ముద్దు పెట్టి తను పడుకుంటూ ఐరా పాపను కూడా మీదకి తీసుకుంటే సగం బాడీ వేస్ట్ బాబు లెఫ్ట్ సైడ్ కి రాసిచ్చి పడుకున్న ఐరా పాప నెమ్మదిగా వేళ్లతో గెడ్డం పీకుతూ ఉంటే కళ్ళు ముడిచి చూశాడు మిస్టర్ మేధావి. ఫస్ట్ డే నుంచి ఈ పిచ్చి ఇలానే ఉండిపోయింది. రైట్ నౌ ఈ ప్లేస్ నాది. నేను ఆడుకుంటాను. నువ్వు చెప్పు అంది చేసే పనికి బ్రేక్ వేయకుండా. నా ప్లేస్ అన్న మాటకే రుద్ర హార్ట్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే ఫస్ట్ డే నుంచి ఎంత పిచ్చుందా అని కవ్విస్తూ ఉంటే నీలి కళ్ళను ముడిచి టాపిక్ డైవర్ట్ చేయొద్దు అంటూ మళ్ళీ తన బీస్ట్ బాబుని ట్రాక్ లో సెట్ చేసింది. విశ్వక్ గారు చేతనికి చెప్పిన సిద్ధార్థ్ స్టోరీ అంతా వివరంగా చెప్పి కాలాన్ని ధిక్కరించే శక్తి కొంతమందికే ఉంటుంది. దట్ ఈస్ యువర్ ప్రొఫెసర్. హాస్పిటల్ ప్రపోజల్ సిక్కర్ చెప్పినప్పుడే నాకు మీ ప్రొఫెసర్ మీద చాలా రెస్పెక్ట్ ఏర్పడింది. పర్సనల్గా మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇప్పటి వరకు కుదరలేదు అని చెప్తూ రుద్ర నిట్టూర్పు విడిచాడు. సిద్ధార్థ్ కూడా చాలా సార్లు అన్నారు కానీ ఏదో ఒక డిస్టర్బెన్స్ తో ఇద్దరు ఇప్పటి వరకు డైరెక్ట్ గా మాట్లాడుకోలేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ హియర్ ఫర్ యూ, నేను అరేంజ్ చేస్తాను అంటూనే రుద్ర టీషర్ట్ పైకి తీస్తూ ఉంటే టక్కన చేతి మీద చిరుదెబ్బ వేసిన బాబుని ఆపొద్దు అంటూ కళ్ళతోనే వార్నింగ్ ఇస్తూ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటే ఈసారి హ్యాండ్ లాక్ చేసి ఏంటి విషయం అన్నట్టు కళ్ళతోనే కార్నర్ చేస్తూ ఉంటే నువ్వు చాలా హాట్గా ఉంటావు. మెయిన్లీ బీస్ట్ మోడ్లో మజిల్ స్ప్రింగ్లో బౌన్స్ అవుతాయి. బట్ అప్పుడు కొంచెం టెన్షన్లో ఉన్నాను. రైట్ నౌ కంఫర్ట్గా ఉన్నాను అంటూ ఐవింగ్ చేసి స్విమ్మింగ్ పూల్లో టీ షర్ట్ త్యాగం చేసావుగా, ఇప్పుడు కూడా త్యాగం చెయ్యి. మజిల్స్కి హాయ్ చెప్పి పడుకుంటా అంటూ ఐరా పెట్టిన నాటి ప్రపోజల్కి నాకు కంఫర్ట్గా ఉండదు అంటూ సింపుల్గా చెప్పి తప్పుకోవడానికి చూశాడు బాబు. అయినా కూడా వదిలిపెట్టని ఐరా కుట్టి హలో మిస్టర్ ప్రవరాక్య, నీ కంఫర్ట్తో నాకు పనిలేదు. నౌ ఐ వాంట్ మై కంఫర్ట్. ప్రపోజ్ చేసావుగా, గుర్తుందా? అది నువ్వైతే చెప్పు, నేను బయటికి పోయి వేరే రూమ్లో పడుకుంటా అని రుసరుసలాడుతూ డైరెక్ట్గా బ్లాక్ మెయిలింగ్లోకి దిగుతూ ఉంటే ఒక ఐబ్రో రైజ్ చేసి చూస్తూనే టీ షర్ట్ తీసి పక్కకు విసిరేశాడు రుద్ర. నవ్వుకుంటూ బుగ్గకు ముద్దిచ్చి క్యూట్ బీస్ట్ అంటూ పలకల దేహం మీదకి కళ్ళు తిప్పిన అమ్మల గొంతులో చిన్నగా గుటకలు పడుతున్నాయి. ఏమన్నా ఉందా కటౌట్? 6 అడుగుల పైనే ఉన్న 6 పలకల దేహం గంధపు చెక్కలా నున్నగా మెరుస్తూ ఉంటే విశాలమైన ఆ హృదయానికి దిష్టి తగలకుండా ఛాతిని చీల్చుతూ పాయలుగా ఎదిగిన నల్లటి జుట్టును వేళ్లతో మెలేస్తూ రుద్రను చూస్తూ ఉంటే తెరలుగా చెరుతున్న మత్తు అతని కళ్ళలో మెరుస్తోంది. చిన్నగా సాగిన పెదవులతో ఇట్స్ మై డ్రీమ్ అంటూ చెప్పాడు రుద్ర. నాకు డ్రీమ్స్ ఉన్నాయి. అందరూ బాడీ ఎక్స్పోజ్ చేసి టెంప్ట్ చేస్తారు. నువ్వేమో పూర్తిగా కవర్ చేసి నన్ను డిస్టర్బ్ చేశావు. స్టడీ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా అంటూ ఉక్రోషంగా పెదవి విరుస్తూ కళ్ళు చిటచిటలాడిస్తూ ఉంటే ఒక్క హ్యాండ్ తల కిందకి వేసుకొని
వెన్నెలంతా చల్లగా నవ్వుతూ రెండో హ్యాండ్తో ఐరాను దగ్గరికి తీసుకుంటే కొంచెంగా పైకి జరిగి రుద్ర షోల్డర్కి చెస్ట్కి మధ్య తల చేర్చి చాలా స్లోగా చెస్ట్ మీద వేళ్లను నడిపిస్తూ ఉంటే ఇట్స్ డిస్టర్బింగ్ అంటూ మొహమాటం లేకుండా ఇంటెన్స్ ఫీలింగ్తో చెప్పాడు మేధావి. మనసైన మగువ మొదటిసారి ఇష్టంగా బేర్ బాడీ మొత్తం తిరిగేస్తూ ఉంటే ఏ మగాడికైనా కలిగే జెన్యున్ ఫీలింగ్స్ ఓపెన్ గా చెప్పిన బాబు షోల్డర్ ఎడ్జ్ కి గట్టిగా ముద్దు పెట్టి చిన్నగా కొరికి వదిలి ఐ నో బట్ ఇట్స్ మై ప్రాపర్టీ, ఇక డైలీ డిస్టర్బ్ చేస్తా, రెడీ టు ఫేస్ ఇట్. బెడ్రూమ్లో నాకు డైలీ ఇలాగే కావాలి, 2 days వెయిట్ చేయి, టోటల్గా ఆక్రమించుకుంటా అంటూ తాపడం పట్టినట్టు మెరుస్తున్న బీస్ట్ బాబు చెస్ట్కి చిన్నగా పంటిగాటు వేస్తే ముందు పెళ్లి చేసుకోవాలి అన్నాడు ఆ ఫీల్ కి బ్రీత్ ని హెవీగా వదులుతూ. ఎక్స్పాండ్ అయిన చెస్ట్ మీద గోటి కొనలతో నొక్కి పెట్టి కెనుకుగా చూసి అది పెద్దవాళ్ళ పని అంటూ చెప్పింది. అసలు ఆ టాపిక్కే నచ్చనట్టు. దేనికి కూడా పెద్దవాళ్ళ పర్మిషన్ కావాలి అంటూ ఉడికిస్తూ ఉంటే నవ్వును బిగించిన పెదవులను మునిపంటితో బిగించి లాగి వదిలి ఉడికిపోతూ కళ్ళలో కళ్ళు నిలిపిన ఐరాతో, నువ్వు మీ డాడీకి చెప్పినట్టే నేను అమ్మకి చెప్పాను. మన సంతోషం కోసమే వాళ్ళు ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని సంవత్సరాలు మనం పెంచినా ఆ ప్రేమకి మనం ఇచ్చే రెస్పెక్ట్ అంటూ రుద్ర సింపుల్ గా క్లారిటీ ఇస్తూ ఉంటే పాయింట్ చేయడానికి లేని విధంగా డిజైన్ అయిన బాబు క్యారెక్టర్ కి ఫిదా అవుతూనే ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి అమ్మ ఒప్పుకోకపోతే అంటూ బేలుగా అడిగింది ఐరా. నాలోని మృగాన్ని పూర్తిగా నా నుండి దూరం చేసే వరకు నేనే ఒప్పుకోను. అందుకే ఇలా నిన్ను దగ్గరగా హ్యాండిల్ చేయలేక దూరంగా పంపాలనుకున్నాను. బట్ నా అమ్మలు మొండి పిల్ల కదా అంటూ మొహం మొత్తం దోసిట్లోకి తీసుకొని ఫోర్ హెడ్కి కిస్ ఇచ్చి, నన్ను నేనే యాక్సెప్ట్ చేయలేనప్పుడు మీ మదర్ నుంచి అంగీకారం నేను ఎక్స్పెక్ట్ చేయను. నాలో ఈ మృగం శాశ్వతం కాదు కదా అంటూ పాజిటివ్ యాంగిల్లో ప్రశ్నించిన రుద్రకు ఆ క్షణం ఐరా దగ్గర ఆన్సర్ లేదు. సైలెంట్ గా ఉన్న తన ముక్కు మీద ముక్కుతో రాస్తూ ఉంటే ఇద్దరి ఊపిర్లు వెచ్చగా ఊసులాడుకుంటున్నాయి. పాజిటివ్ పాఠం పాడిన అమ్మలు మౌనవ్రతం చేస్తుంది అంటూ వెక్కిరింపుగా చెప్తూ ఉంటే నథింగ్ లైక్ దట్ అని ఉడుక్కుంటూ కిందకి జారి రుద్ర హృదయ సింహాసనాన్ని పూర్తిగా ఆక్రమించుకుని రేపు మార్నింగ్ ప్రొఫెసర్తో మాట్లాడతాను అంటూ కళ్ళు మూసుకుంది ఐరా. ప్రేమించిన అమ్మాయి చేతులు ఫస్ట్ టైం అలా దేహం మొత్తం చుట్టుకుని పడుకోవడం అద్భుతమైన ఫీలింగ్. చాక్లెట్ అంటిన షర్ట్ పక్కన వేసుకుని పడుకున్న మన బీస్ట్ బాబుకి ఏకంగా చాక్లెట్ బాడీ మొత్తం ఒంటి మీద పడుకున్న ఫీలింగ్ అత్యంత మనోహరంగా అనిపిస్తూ ఉంటే కళ్ళు మూస్తే ఆ దృశ్యం ఎక్కడ కనుమరుగైపోతుందో అన్నట్టు అలసిపోయి కళ్ళు ఆదమర్చి నిద్రలోకి జారే వరకు అమ్మల్ని చూస్తూనే స్పృశిస్తూనే ఉన్నాడు రుద్ర. ఒకరికి ప్రేమ పలకరింపు తొలకరి పులకరింత అయ్యి నిద్రకి మారం చేస్తూ ఉంటే మరొకరికి గమ్యం తెలియని జీవితంలో దారులు చిక్కుబడిన ప్రయాణం. అగమ్య గోచరమైన ఆలోచనలతో నలుగుతున్న మయూరి గారు పిలిచిన నిద్ర రాను అంటూ ఉంటే ఇక లేచి ఎప్పట్ల మొక్కల సాంగత్యం కోసం గార్డెన్లోకి చేరారు. ఆ వేళ వరకు మైత్రితో ప్రేమ ముచ్చట్లు పెట్టిన శిఖర్ పైనుండి మయూరి గారిని చూసి, ఏక పడుకో బంగారం, రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాను అంటూ చెప్పాడు కాల్ కట్ చేయడానికి. అత్తయ్య గారు కోప్పడ్డారని ఫీల్ అయ్యారా అంటూ మయూరి మురిపెంగా అడుగుతూ ఉంటే, చిన్నప్పటి నుంచి మా అమ్మ అరుస్తూనే ఉంది, నేను పడుతూనే ఉన్నాను. కొత్తగా ఈరోజు నువ్వు ఇలా అడుగుతూ ఉంటే ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయి. ఓసై తిక్కపాలెం, ఎక్కువగా ఊహించుకోకు. ఇప్పుడు నువ్వు పంజరంలో చిలుకవు కాదు, నా జీవితంలో రాణివి. ఇదే మాట అమ్మ దగ్గరను మళ్ళీ ఫోన్ చేసి నాకు తలంటు పోస్తుంది. అప్పుడు నిజంగానే తలకాయ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటూ ఎద్దేవా చేసి శిఖర్ ముద్దుగా కసురుతూ ఉంటే, పో అద్దాలబ్బాయి, నీకు అన్ని నవ్వులట్టుగానే ఉంటాయి. నేను పంజరంలో లేకపోయినా అత్తగారు అన్న భయం ఉంది, నేను నిజంగానే ఫీల్ అయ్యాను అంటూ చెప్పింది మూతి బిగించి. అందుకేనే తిక్కపాలెం ఎంత ఓపెన్ గా చెప్పాను. మిగతాది ఇంటికొచ్చాక ఎదురుగా కూర్చొని చెప్తాను, ప్రస్తుతానికి పడుకో అని చెప్తూ ఉంటే అంతలోనే కలలోకొచ్చి చెప్తావా అబ్బాయి అని ముద్దుగా అడుగుతూ డాక్టర్ బాబు కాళ్ళకి బంధనాలు వేసింది మైత్రి. క్షణం ఇహలోకాన్ని మర్చిపోయి మరో లోకంలో తేలిపోతున్న పరవశం శరీరాన్ని చుట్టేస్తూ ఉంటే నవ్వుకుని, చంపుతున్నావు కదే అన్నాడు. అంతే, ఆ మాట వస్తే ఊరుకోనని చెప్పానా? తలకాయ డాక్టర్కి కాదు, నిన్ను ముందు పిచ్చి డాక్టర్కి చూపించాలి. పో, ఇక మాట్లాడుకు నాతో
అంటూ గైమంటూ ఫోన్ పెట్టేసింది మైత్రి. దీనికి కోపానికి రొమాన్స్ కి కూడా తేడా తెలియటం లేదు. చంపుతున్నావన్నందుకే ఎంత కోపం, నా పిచ్చి బంగారం అని ఫోన్ కి ముద్దు పెట్టుకుని మయూరి గారి దగ్గరికి వచ్చాడు శిఖర్. చేతిలో మౌతార్గంతో మయూరి పాదాలు మొక్కల మధ్య నెమ్మదిగా తిరుగుతూ ఉంటే, హాయ్ మ్యామ్ అంటూ ఫార్మల్ పలకరింపుతో ఆలోచనలు నిండిన మయూరి గారిని మనలోకి తీసుకొస్తే, శిఖర్ని చూస్తూనే చిన్న స్మైల్ ఇచ్చి, ఇంకా పడుకోలేదా అంటూ అడిగితే, ఏంట్లో వాళ్ళతో మాట్లాడుతూ టైం చూసుకోలేదు అంటూ జెన్యూన్ గా రియాలిటీని ఎక్స్ప్రెస్ చేసిన శిఖర్, మీరు విశ్వక్ గారి గురించి టెన్షన్ పడుతున్నారా అంటూ అడిగాడు డల్ గా ఉన్న మయూరి గారి ఎమోషన్ ని అబ్జర్వ్ చేస్తూ. విశ్వక్కి ఏమీ కాదు, ఐ నో. కూలి దెబ్బకే రాయి శిల్పంగా మారుతుంది. విశ్వక్ అలాంటివాడు. ఇది చిన్న ఎదురు దెబ్బ మాత్రమే. మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వచ్చేస్తారు అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉంటే విస్తుపోవడం మన డాక్టర్ బాబు వంతైంది. మరి ప్రాబ్లం ఏంటి అంటూ అడిగేంత చనువు లేక మొహమాటంగా నవ్వి, యు ఆర్ రియల్లీ డైనమిక్ మ్యామ్. నాకు నాకు బాగా కావాల్సిన వ్యక్తి ప్రతి ప్రాబ్లం ఇలాగే ఓవర్కమ్ చేస్తాడు అంటూ చెప్తూ ఉంటే, దట్స్ రుద్ర అంటూ సింపుల్ గా క్లారిఫై చేసిన మయూరి మళ్ళీ శిఖర్కి చిన్నపాటి షాక్ ఇచ్చిందని చెప్పాలి. విశ్వక్ మా ఫస్ట్ మీట్ లోనే చెప్పాడు రుద్రకి నాకు ఉన్న సిమిలారిటీస్. బట్ రుద్ర నేను ఒక్కటి కాదు. తనలో ఒక స్పెషల్ క్వాలిఫికేషన్ అండ్ అగ్రెసివ్ పాయింట్ ఉంది. హీఈస్ ఎ రూలర్. ఆయిరా చెప్పినట్టుగా తను అనుకున్నది జరగాలి, లేదంటే జరిగేలా చేస్తా. నాకు పంపించిన వీడియోలో ఉన్న అన్వీర్ యాక్సిడెంట్లా అంటూ మయూరి చెప్తూ ఉంటే కంగు తిన్నాడు శిఖర్. 1% కూడా ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ మయూరి గారిది. అన్వీర్ వీడియో పంపడం ఏంటి అంటూ కిన్నర్లు ప్రశ్నించుకుంటూనే, రుద్ర మీకు వీడియో పంపాడు అంటే దానిలో మీకు ఏదో చెప్పాడు. అది మీకు అర్థమైతే ఖచ్చితంగా వాడిని ఇప్పుడు కార్నర్ చేయరు. ఆ వీడియో ఏంటో నేను చూడలేదు. అసలు మీకు పంపిన విషయం కూడా నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి చూస్తున్న స్నేహితుడిగా చెప్తున్నారు. హీ ఈజ్ ఎ డిక్టేటర్. నాది అనుకున్నది ఏదైనా సరే క్షేమంగా సంతోషంగా ఉండాలని ఆలు పెరగకుండా పోరాడే యోధుడు వాడు. కాలం వాడిని అలా మార్చేసింది. ఒకప్పుడు తండ్రి కోసం, ఆ తర్వాత తమ్ముడు కోసం, తన వారి క్షేమం కోసం సమస్తం తన గుప్పెట్లో ఉంచుకోవాలనుకునే రూలర్ వాడు. అది బిజినెస్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇప్పుడు మీరు కావచ్చు. మీరన్నది నిజమే. ఐరా వాడిని సరిగ్గా స్టడీ చేసింది, నాకన్నా బాగా. నా చెల్లి మీకు ఏ ఉద్దేశంతో ఏ సిచ్యువేషన్లో చెప్పిందో తెలియదు, కానీ వాడిలో ఒక మృగం కోసం మేము పోరాడుతూ ఉన్నాము. దాన్ని పుట్టించింది, సృష్టించింది, ఆడించాలి అనుకున్నది ఆన్వీర్. కానీ వాడికి తెలియదు రుద్రలో పుట్టినప్పటి నుంచే ఒక మృగం ఉందని, అది ఎప్పటికీ వాడితోనే ఉంటుందని. తన వారి జోలికి వస్తే చీటిక వేసినంత తేలిగ్గా ప్రాణం తీస్తుందని. ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది, ఎప్పటికీ ఆ మృగం రుద్రలోనే ఉంటుందని. కాలం వాడిని అలా మార్చేసిందని నేను సమర్థించను, కానీ రుద్ర లాంటి వాడు ఎప్పటికీ అలానే ఉండాలి అంటూ తెగేసి చెప్పాడు శిఖర్. మరి శిఖర్ చెప్పిన మాటలు మయూరిపై ఎటువంటి ప్రభావం చూపుతాయి? అసలు అన్వీర్ మయూరికి పంపిన ఆ వీడియో ఏమిటి? రుద్ర మయూరికి పంపిన వీడియోలో ఏముంది? మిస్ అయిన ఐరా ఫోన్ ఎక్కడ ట్రేస్ అవుతుంది? వాళ్ళకి ఏ దారిని చూపిస్తుంది? అసలు అన్వీర్ ప్రాణాలతో ఉన్నాడా లేక చనిపోయాడా? ప్రాణాలతో ఉంటే ఎందుకు తన ఉనికిని ఎవ్వరికీ తెలియనివ్వడం లేదు? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.